ఈ ప్రపంచంలో ఉచితంగా దొరికేది ఏదైనా ఉంది అంటే అది సలహా మాత్రమే. అందం, ఆరోగ్యం, ఆర్థిక విషయాలు ఒకటేమిటి అన్ని విషయాల గురించి పోటీపడి మరీ సలహాలు ఇస్తున్నారు సోషల్ మీడియాలో. కొందరు చదువుకున్న జ్ఞానంతో ఇస్తే కొందరు అనుభవ జ్ఞానంతో ఇస్తారు. ఇవి రెండూ లేకుండా తమకు తోచిన సలహాలు ఇచ్చేవారు కొందరుంటారు. సలహాలు స్వీకరించడం తప్పు కాదు, కానీ అందులో సత్తా ఎంతో తెలుసుకునే విచక్షణ మనకి ఉండాలి. సలహా ఇచ్చేవారు ఎంత మేధావి అయినా మనకు వచ్చిన సమస్య మీద వారికి అవగాహన ఉండాలని లేదు. అందుకే సుమతి శతకకారుడు చెప్పినట్లు వినదగునెవ్వరు చెప్పినా కానీ వినగానే తొందరపడి ఏదో ఒకటి చేయకుండా అది ఎంతవరకు నిజమో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. రామారావు చాలా ఖర్చు పెట్టి చక్కటి ఇల్లు కట్టుకున్నాడు. అందరినీ పిలిచి ఘనంగా గృహప్రవేశం చేశాడు. వచ్చిన వాళ్ళంతా ఇల్లు బాగుందంటూనే దేవుడి గది ఆ పక్కన ఉండాల్సింది, హాలు వాస్తు ప్రకారం ఇటు ఉండాలి, ఇలా తలో మాట అన్నారు. రామారావు అన్నీ ఈ చెవిలో విని ఆ చెవిలో వదిలేశాడు. కుటుంబ సభ్యుల ఇష్ట ప్రకారం మంచి చెడు బాగా ఆలోచించి కట్టుకున్న ఇల్లు కాబట్టి ఎవరి మాటలు లెక్క చేయాల్సిన అవసరం లేదనుకున్నాడు. అలా కాకుండా పట్టించుకుంటే ఏమయ్యేది? ఇంట్లో అశాంతి, మార్పు చేర్పులకు మరింత ఖర్చు, పోని దానికి తగ్గ ప్రయోజనం ఉంటుందా అంటే ఎవరికి తెలియదు. సుబ్బారావు పూల దుకాణం తెరిచి ఇక్కడ మంచి పూలు సరసమైన ధరకు అమ్మబడును అని బోర్డు రాయించాడు. అమ్మేది ఇక్కడే కదా, ఇక్కడ తీసేయచ్చు అన్నాడు ఒక స్నేహితుడు. కనిపిస్తుంటాయి కాబట్టి పూలు తీసేయచ్చని ఒకరు, చెడిపోయినవు అమ్మవు కాబట్టి మంచి తీసేయి అని ఇంకొకడు. అలా అందరూ చెప్పిన మాటలు తీసేయగా చివరికి సరసమైన ధర ఒక్కటే మిగిలిందట. అది మాత్రం ఎందుకని బోర్డు తీసి అవతల పడేశాడు సుబ్బారావు. అలా ఉంటుంది అందరి సలహాలు వింటే. ఒకసారి రామకృష్ణ పరమహంస దగ్గరికి కొడుకును తీసుకొచ్చిన తన తల్లి, స్వామి వీడు బెల్లం అతిగా తిని జబ్బు పడుతున్నాడు, కాస్త మీరన్నా నచ్చజెప్పండి అని అడిగిందట. దానికి పరమహంస అలాగే చెబుతాను, ఒక వారం ఆగి తీసుకురా అని చెప్పి పంపించేశారు. వారం తర్వాత వచ్చిన ఆ పిల్లాడికి బెల్లం అతిగా తింటే వచ్చే అనర్థాల గురించి వివరంగా చెప్పారట పరమహంస. ఈ విషయాలన్నీ మీకు తెలిసినవే కదా, ఆ రోజే ఎందుకు చెప్పలేదు అని అడిగింది తల్లి. అమ్మ, నాకు బెల్లం తినే అలవాటు ఉంది, నేను మానకుండా వాడికి మానమని ఎలా చెప్పను, అందుకే సమయం అడిగాను అని అన్నారట. అలా అనుభవ జ్ఞానంతో చెప్పే సలహాలే ఆచరణమైనవి. విన్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు హ్యాపీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది నా ఫస్ట్ వీడియో. మీకు కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ కమెంట్లో రాయండి. ఇంకా ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేయాలి అంటే కూడా మీ సలహా ఇవ్వండి ప్లీజ్. మళ్ళీ కలుద్దాం.